బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి బలహీనపడింది. ఈ ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వడగండ్ల వాన పడుతుందని తెలిపింది. ఇవాళ 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామన్నారు వెదర్ ఆఫీసర్ ధర్మరాజు. తెలంగాణ మీద కొనసాగుతున్నటువంటి ద్రోణి ఏదైతే ఉందో ఈరోజు స్వల్పంగా బలహీనపడిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా మన మహారాష్ట్ర మీదుగా ఒక ద్రోణి అనేది ఒక కొత్త ఫ్రెష్గా ఒక ద్రోణి అనేది కొనసాగడం వల్ల అలాగే చూసుకున్నట్లయితే అలాగే సౌత్లో కూడా నార్త్ ఇంటీరియర్ కర్ణాటక నుంచి అటు తమిళనాడు వరకు కూడా కొనసాగుతున్న ద్రోణి వల్ల కూడా ఈరోజు కూడా నిన్న ఏదైతే వాతావరణం మనం చూసామో ఈదురుగాల ప్రభావంతో పాటు ఉరుముల మెరుపులు అలాగే చూసుకున్నట్లయితే వడగండ్ల వాన కూడా ఉండే అవకాశం అయితే ఈరోజు కూడా అట్లాంటి వాతావరణం అనేది తెలంగాణ రాష్ట్రం మీద స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర అలాగే చూసుకున్నట్లయితే ఈశాన్య జిల్లాలకు ఈ యొక్క అలర్ట్స్ అనే హెచ్చరికలు అనేవి కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాల్లో వడగండ్ల వాన కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే నిన్న సుమారు 3 జిల్లాల్లో భారీ వర్షాలు అయితే నమోదవడం కూడా చూసాము. మెదక్లో 6 సెంటీమీటర్లు, అలాగే కరీంనగర్లో కూడా చూసుకున్నట్లయితే 6 సెంటీమీటర్లు, ఇంకా చూసుకుంటే పెద్దపల్లిలో కూడా 6 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైంది. అలాగే హైదరాబాద్ సిటీలో కనుక చూసుకున్నట్లయితే సుమారు 3.2 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైంది. రానున్న ఈ రోజు రేపు కూడా వర్షం అనేది తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు కూడా సుమారు 8 జిల్లాలకు ఈ యొక్క ఆరెంజ్ కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొమరం భీం, అలాగే మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, మోల్గు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జన్గన్ ఈ యొక్క ఆల్మోస్ట్ 9 జిల్లాలకు కూడా ఈ యొక్క ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఈ యొక్క జిల్లాల్లో వడగండ్ల వానతో పాటు ఉరుముల మెరుపులతో పాటు ఈదురుగాళ్ల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈ యొక్క గాలి వీచే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్నటి వరకు కొనసాగుతున్నటువంటి ద్రోణి ఈ రోజు కొంచెం బలహీన పడిందని చెప్పుకోవచ్చు. ఒక విధంగా ఇట్లాంటి వాతావరణం అనేది ఈరోజు సాయంత్రంకి కొంచెం ఉన్నప్పటికీ కూడా రేపు క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. రానున్న 3 రోజుల్లో కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కూడా క్రమేపీ పెరిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న ఈ రోజు కూడా స్వల్పంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల నమోదవుతున్నటువంటి గణాంకాలు చూసినప్పుడు ఈ రోజు కూడా చూసుకుంటే సుమారు హైయెస్ట్ వచ్చేసరికి మనకి అధికంగా 38.5 డిగ్రీల వరకు కూడా భద్రాచలంలో నమోదవడం చూసాము. రానున్న 2 రోజులు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది సుమారు 36 నుంచి 38 మధ్యలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది. క్రమేపీ ఎండ తీవ్రత సాధారణ స్థాయిలో కొనసాగినప్పటికీ క్రమేపీ రానున్న 4 రోజుల్లో క్రమేపీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే అటు సంగారెడ్డి కానీ ఇటు రంగారెడ్డి మొత్తం ఈ యొక్క జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉరుముల మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది కూడా గత రాత్రి మనం చూసాము. ఈరోజు కూడా అటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా తేలికపాటి వర్షం అనేది కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు రేపు కూడా ఇట్లాంటి వాతావరణం అనేది కనిపించే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. వర్షం ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం అనేది ఒక దక్షిణ జిల్లాలకు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఉత్తర అలాగే ఈశాన్య జిల్లాలకు ఉరుములు మెరుపులతో పాటు వడగండ్ల వర్షం అనేది కూడా కురిసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆరెంజ్ కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఈ హెచ్చరికలు విపత్తు శాఖ వారికి కూడా ప్రతి 3 గంటలకు కూడా ఆయా హెచ్చరికలు ఈ యొక్క విపత్తుని బట్టి దీని యొక్క ఇంటెన్సిటీని బట్టి ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. ఈ హెచ్చరికలను ఉపయోగించుకొని వారు ఆ పర్టికులర్ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఎప్పటికప్పుడు ఈ విపత్తు నుంచి కాపాడడానికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.